హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ అనేది ఎలా కనుక్కోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే మ్యాట్రిక్స్ని ఎక్లాన్ ఫామ్ లాగా రెడ్యూస్ చేసి తర్వాత ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ కనుక్కోవాలి. సో క్వశ్చన్ ఏమి ఇచ్చానంటే 1 4 2 -1 1 2 అది -2 1 -1. సో ఇది 3/3 మ్యాట్రిక్స్ కదా. ఫస్ట్ ఎక్లాన్ ఫామ్ అంటే ఏంటి, ఇక్కడ ఏదైతే అప్పర్ ట్రయాంగిల్ ఉందో అది 0 అయిపోవాలన్నమాట. సో ఇక్కడ ఏంటి, ఫస్ట్ -1 -2 1 అనేది 0లా కన్వర్ట్ అయిపోవాలి. అలా చేయాలంటే ఏంటి, ఫస్ట్ రో ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది అప్లై చేయాలి. ఇప్పుడు రో 2కి రో 3కి రో ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేయాలి. సో ఇక్కడ క్లియర్గా చూస్తే -1 + 1 0 అయిపోతుంది. -2 ఇంకా 1 నుంచి 2 తోటి మల్టిప్లై చేస్తే 0 అయిపోతుంది కదా. సో R2 అనేది R2 + R1, R3 అనేది R3 + 2R1. సో ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ అండ్ సెకండ్ రోస్ యాజ్ ఇట్ ఈస్గా రాసేసుకుందాం. 1 4 2. సో ఫస్ట్ రో ఒకటే రాసుకోవాలి, ఎందుకంటే మనం రో ట్రాన్స్ఫర్మేషన్స్ రో 2 రో 3కి పర్ఫామ్ చేసినాం కదా. సో 1 4 2. ఇప్పుడు -1 + 1 ఏంటి, 0 అయిపోతుంది కదా. 1 + 4 ఏంటి, 5. 2 + 2 ఎంత, 4 కదా. సో -2 + 2 ఎంత, 0. 1 + 4 2 = 8. 1 + 8 ఎంత, 9. నెక్స్ట్ రో 3 ఎంత, -1 + 2 2 = 4. -1 + 4 ఎంత, 3 అవుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ 2 zeros వచ్చేసినాయి కదా, ఇక్కడ 0 రావాలి మనకి. సో అప్పుడు ఏం చేయాలంటే దీన్ని 5 తోటి మల్టిప్లై చేయాలి రో 3ని, రో 2నేమో 9 తోటి మల్టిప్లై చేయాలి. రో 3 అనేది 5R3 - 9R2. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ అండ్ సెకండ్ రో యాజ్ ఇట్ ఈస్ రాసేసుకోవాలి. సో 1 4 2 0 5 4. సో ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 అయిపోతుంది, ఇక్కడ -21 వస్తుంది. సో కంప్లీట్ వీడియో అనేది నా ఛానల్లో అప్లోడ్ చేశాను. సో ఫైనలీ ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ అనేది 3 వస్తుంది. సో ఇది ఆన్సర్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.